ప్రైజ్ లార్డ్ అందరికీ. మొదటి కొరింథీ 13 అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడుతూ 5వ వచనంలో ఇలా అంటారు, ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు అని. అంటే ఇంగ్లీష్లో ఏముందంటే, ఇట్ డస్ నాట్ కీప్ ది రికార్డ్ ఆఫ్ ది రాంగ్ డూయింగ్స్ అంటది. అంటే మన మన తప్పిదాల గురించి కాదు కానీ ఇతరుల ద్వారా మనకు కలిగిన అపకారం గురించి మాట్లాడుతూ ఉంది. దానిని మనము పదే పదే ధ్యానిస్తూ లేకపోతే దాన్ని అలా మనసులో ఉంచుకొని మూవ్ ఆన్ అవ్వలేము అని చెప్తాం. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట క్షమాపణ కూడా ఉంటుంది కాబట్టి. ఎలాగైతే ప్రభు మన అపరాధాలను బట్టి మనల్ని క్షమించాడో మనం కూడా అలాగ ప్రభులాగా క్షమించాలి అని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. పౌలు రాస్తూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటాడంటే, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. వెనుక ఉన్నవి మరచి అంటున్నాడు. ఎందుకు దాన్ని ఎంఫసైజ్ చేస్తున్నాడు అంటే, వెనుక ఉన్న వాటిని మరవడము ఇతరుల గురించి కాదు, కానీ నువ్వు నీ సొంతగా హీల్ అయితేనే నువ్వు ముందుకెళ్ళగలవు అని చెప్తుంది. పాత రిజెంట్మెంట్ ఏదైతే ఉందో లేదా పాత హర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు మనసులో భద్రపరుచుకొని ఉంచి ముందున నీ గురిపై ఫోకస్ చేయలేవు అని చెప్తా ఉంది. మనలో ఎవరైనా సరే ఇంకా ఆ పాత హర్ట్స్ని లేకపోతే గతంలో జరిగిపోయిన అపకారాల్ని ఇంకా మనసులో పెట్టుకొని వాటినే ధ్యానిస్తూ ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నవారికి వాక్యము దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ వల్ల కాకపోతే పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకొని అయినా సరే ఖచ్చితంగా ఆ పాత ఉన్న వాటిని క్షమించి అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి అని, లేకపోతే ఆ ముందున్న గురిపై నీ ఫోకస్ ఉంచాలని ఈరోజు జ్ఞాపకం చేస్తాను. ఆమెన్. ఈ వాక్యాన్ని ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ముందుకు నడిపించును గాక.